రింకు సింగ్ కాదు, రికార్డ్స్ సింగ్ అనాలి. ఎందుకంటే అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు రింకు సింగ్. ఇంకా ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో అడుగు పెట్టి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న రికార్డులను బద్దలు కొడుతున్నాడు. కొత్త చరిత్రను లిఖిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన సెకండ్ T20లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. 100 పరుగుల తేడాతో గెలిచింది. అండ్ ఇదే మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే రింకు సింగ్ ని చాలా మంది మర్చిపోయారు. రింకు సింగ్ కొట్టింది తక్కువ పరుగులే అయినా సరే ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేశాడు. సిక్సుల పరంగా, స్ట్రైక్ రేట్ పరంగా. 14వ ఓవర్లో రింకు సింగ్ క్రీజ్ లోకి వచ్చాడు. 19వ ఓవర్లో 2 సిక్సర్లు. ఇక లాస్ట్ 20th ఓవర్లో కూడా 2 సిక్సర్లు కొట్టి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ క్రమంలో తన స్ట్రైక్ రేట్ అమాంతం పెరిగిపోయింది. పెరగడం మాత్రమే కాకుండా అరుదైన జాబితాలోకి చేరిపోయాడు రింకు సింగ్. 16 నుంచి 20 ఓవర్ల మధ్యలో కనీసం 250+ రన్స్ చేసిన భారత్ ఆటగాళ్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ లో సెకండ్ ప్లేస్ కు వెళ్లిపోయాడు రింకు సింగ్. అండ్ ఇదే క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్లను కూడా దాటేశాడు. టోటల్ గా ఈ లిస్ట్ చూసాము అంటే ఇందులో సూర్యకుమార్ యాదవ్ 228.81 స్ట్రైక్ రేట్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక తర్వాత రింకు సింగ్ 221.55 స్ట్రైక్ రేట్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ 201.51 స్ట్రైక్ రేట్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి 192.54 స్ట్రైక్ రేట్ ఉంది. అయితే ఇక్కడితో రింకు సింగ్ ఆగిపోయాడు అనుకుంటున్నారా? ఆగలేదు. లాస్ట్ 20th ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ కనీసం 20 బాల్స్ ఫేస్ చేశాక రింకు సింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు స్ట్రైక్ రేట్ లో 336.36. సెకండ్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ 321.43. అంటే సూర్యకుమార్ యాదవ్ దాటి రింకు సింగ్ ఫస్ట్ ప్లేస్ కు వెళ్లిపోయాడు. ఇక థర్డ్ ప్లేస్ లో రోహిత్ శర్మ 254.84 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. సో ఈ విధంగా ఉన్న రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను లిఖిస్తున్నాడు రింకు సింగ్. అందుకే రింకు సింగ్ కాదు, రికార్డుల సింగ్ అనాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.